నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మల్లంపల్లి మండలం రామచంద్రాపురం శివారులోని సోమలతాండ పక్కన ఉన్న సర్వే నంబర్ 3193లో గల భూమి నల్లవెల్లి మండలం బొల్లోనిపల్లి గ్రామానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ తిప్పని సుధాకర్, అతని సోదరుడు తిప్పని శ్రీనివాస్ కు చెందిన పట్టా భూమిని నల్లవెల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన మార్తా సదానందం, నిరంజన్ గార్లు భూమిని ఆక్రమించుకొని వారి కూతురు కొడుకైన ఖ్యాత్యం ప్రవీణ్ పైన అక్రమంగా 8 ఎకరాల పట్టా చేయించుకోవడం జరిగిందని తెలిపారు. నా పేరు గుండెపల్లి రవిగౌడ్, కల్లుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నాం. నల్లవెల్లి మండలం బోలంపల్లి గ్రామానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ సైనికుడు కర్రగుట్టల్లో డ్యూటీ చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి భూమిని రామచంద్రపురం శివారులోని సోమలతాండ చెందిన సర్వే నెంబర్ 3193 గల 8 ఎకరాల భూమి వాళ్ళిద్దరు అన్నదమ్ములకు గత 30 సంవత్సరాలుగా ఆ భూమిలో సాగుబాటులో ఉంటున్నారు. ఆ భూమిని రంగాపురం గ్రామానికి చెందిన మార్త సదానందం వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డ వాళ్ళ మనవడైన ఖ్యాతం ప్రవీణ్ గారు ఆయన అక్రమంగా మైనింగ్ మాఫియా పేరుతోని అక్రమంగా 8 ఎకరాల భూమిని పట్టా చేసుకోవడం జరిగింది. ఈ విషయమై జిల్లా స్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారులు, ఎస్పీ గారికి, సిఐ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ తిరిగినా కూడా 6 నెలల నుండి న్యాయం జరగడం లేదు. ఒక సైనికులా పనిచేసే ఒక సైనికుడికే ఇట్లా జరగడం అంటే బాధాకరం. ఇక సామాన్యుల పరిస్థితి ఎట్లుంటుందో మనకి అర్థమవుతూ ఉంది. అసలు వ్యక్తి లేకుండా, ఎటువంటి ఆన్లైన్ ప్రక్రియ లేకుండా 2016లో అప్పటి ఎంఆర్ఓ గారు ఇది తతంగం నడిపించి మాఫియాతో చేతులు కలిపి అక్రమంగా పట్టా చేయడం జరిగింది ఎకరా భూమి. కాబట్టి వాళ్ళ భూమిని నిస్వార్థంగా అక్కడ ఉన్న అప్పుడు ఈ 2016లో ఎవరైతే అక్రమంగా పట్టా చేశారో అసలు భూమి విక్రయదారులు ఉండాలి. ఆన్లైన్లో సిస్టమ్ ప్రకారంగా ఆన్లైన్ నమోదైతేనే చేస్తారు. అటువంటిది ఏ విక్రయం లేకుండా 2016లో అక్రమంగా అధికారుల అండదండతో భూమి పట్టా చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ మీద ఇప్పటికైనా కూడా అప్పటి తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో 2016లో వాళ్ళని తక్షణం సస్పెండ్ చేయాలి. దాంతోపాటు న్యాయ విచారణ జరిపించి అక్రమార్గులపై పట్టాను రద్దు చేయాలి. పట్టా ఎక్కించాలంటే సమయం పడుతుంది అనుకుంటాం. పట్టా రద్దు చేయడానికి అన్ని ఎవిడెన్స్ ఉన్నా కూడా ఈ రెవెన్యూ అధికారులు చర్చపడతా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా కూడా ఆ భూమిని, ఆ అక్రమ పట్టాను రద్దు చేసి వీళ్ళ భాగస్వామ్య తిప్పని శ్రీనివాస్ గౌడ్, తిప్పని సుధాకర్ గౌడ్ వాళ్ళకు చెందేటట్టుగా వాళ్ళు అధికారులు స్పందించి వాళ్ళకు న్యాయం చేసి వాళ్ళ పట్టా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఆ అక్రమ పట్టా చేసిన వాళ్ళపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఆ అధికారుల మీద విచారణ చేసి వీళ్ళకందరికీ న్యాయం చేయాలని లేనిచో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలో బాధితుల పక్షాలు నిరాదీక్ష చేస్తామని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.